హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీలాస్ వరల్డ్. ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోగలిగే స్వీట్ స్టఫ్డ్ కోకోనట్ లడ్డు. మీరు ఈ స్వీట్ని మీ ఇంట్లో వాళ్ళకైతే చేసి పెట్టండి. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈ స్వీట్ని అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు. ఇప్పుడు మనం రెసిపీని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ మనం ఇప్పుడు కొబ్బరి ముక్కలను అయితే తీసుకుని మనం తురుమును అయితే చేసుకోవాలి. ఇక్కడ కొబ్బరి ముక్కల్ని నేను చిన్న ముక్కలుగా అయితే చేసుకున్నాను. వాటిని ఇప్పుడు మిక్సీ జార్లో అయితే వేసుకుని నేను దీన్ని కొబ్బరి తురుముగా అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం లడ్డూలోకి స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులో వేయించి పొట్టు తీసిన వేరుశనగ గుళ్ళు ఒక హాఫ్, అలాగే జీడిపప్పు ఒక 10, బాదం పప్పు ఒక 10 పలుకులు వేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకుని మనం గ్రైండ్ అయితే చేసుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో మిల్క్ పౌడర్ ఉన్నట్టయితే మీరు అక్కడ షుగర్కి బదులు కూడా మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ అయితే చేసుకోవాలి. అన్నీ కలిపి గ్రైండ్ చేసుకున్న తర్వాత మీకు ఏ విధంగా అయితే నేను వీడియోలో మిక్సీలో చూపిస్తున్నానో అదే విధంగా మన కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. వచ్చిన ఆయిల్ వల్ల మనకి ఉండ అనేది అవ్వదు, కాబట్టి ఎక్కువ గ్రైండ్ చేయకుండా ఉండ చేయడానికి వీలుగా వస్తే సరిపోతుంది. ఆ మిక్చర్ని అంతా మనం ఉండలుగా అయితే చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని కొంచెం గీ వేసి ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండిని యాడ్ చేసుకోండి. లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బెల్లం వేసుకోవాలి. నేను ఇక్కడ బెల్లం కరిగించిన వాటర్ని అయితే ఇక్కడ వేసుకున్నాను. మీరు డైరెక్ట్గా బెల్లాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. అందులో కొంచెం వాటర్ని కూడా వేసి మనకి పాకంలా అయితే అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇలా కొంచెం దగ్గర పడుతుంది అన్నప్పుడు 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా బబుల్స్ వస్తున్నాయి కదా, అలా బబుల్స్ స్టార్ట్ అయ్యి మనకి పాకం దగ్గర పడ్డాక మనం తురిమి పెట్టుకున్న కొబ్బరి తురుముని పాకంలో వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ మీకు కొబ్బరి తురుము అలాగే బెల్లం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు కావాలి అనిపిస్తే కొంచెం గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ స్వీట్నెస్ సరిపోలేదు అనిపిస్తే ఇక్కడే కొంచెం బెల్లం కానీ షుగర్ని కానీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా మనకి కొబ్బరి అనేది బాగా వేగాక మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇలా దగ్గర పడింది అన్నప్పుడు కొంచెం ముద్ద అయితే తీసుకుని ఉండలా చుట్టుకోవాలి. మనకి ఉండ అవుతుంది అంటే కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇలా రాలేదు అంటే ఇంకొంచెం సేపు వేయించుకుంటే మనకి కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని అంతా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. మనం స్టఫింగ్ కోసం ముందుగా చేసిన లడ్డూని తీసుకుని దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఇప్పుడు చేసిన కొబ్బరి ఉండనైతే తీసుకుని దాన్ని కొంచెం లేయర్ లాగా పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో మనం ముందుగా స్టఫింగ్ కోసం చేసిన లడ్డు మిశ్రమాన్ని ఇందులో పెట్టి మనం లడ్డూలా అయితే చుట్టుకోవాలి. ఇలా మిగిలిన మిశ్రమం అంతటితోని మనం మిగిలిన లడ్డూలు అయితే చేసుకోవాలి. మన కోకోనట్ స్టఫింగ్ లడ్డు అయితే రెడీ అయ్యింది కదా. మనం మిగిలిన లడ్డూస్ని అన్నిటి కూడా సేమ్ ప్రొసీజర్తో ఇలా మనం లడ్డూనైతే చేసుకోవాలి. కొబ్బరితో ఎప్పుడు ఒకేలాంటి స్వీట్ కాకుండా ఇలా కొత్తగా మీరు ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టినట్టయితే పిల్లలు ఎంతో ఇష్టంగా అయితే తింటారు. అలాగే ఇప్పుడు మన స్టఫ్డ్ కోకోనట్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని డిఫరెంట్ అండ్ సరికొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. అప్పుడే నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వినీలాస్ వరల్డ్.